వైజాగ్ గాజువాకలో అయితే నేచర్ సివిఓలు అయితే పెద్ద ప్లాంట్ ఓపెన్ చేశారండి. ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ తయారవుతుంది అనమాట ఇక్కడే. మన వైజాగ్ వాళ్ళకి అలాగే మన తెలుగు వాళ్ళకి ఎక్కడున్నా మన ఆంధ్ర వరకు ప్రతి జిల్లాకి ప్రతి మండలంలో కూడా వీళ్ళు బ్రాంచెస్ అయితే దాదాపు చాలా ఉన్నాయి సార్. మార్కెట్ లో నెంబర్ 1 గా నించుంది నేచర్ సివి అనమాట. సో సార్ పేరు శివాజీ గారు. ఈయన చాలా వరకు దీనికి చాలా కష్టపడి కృషి చేసింది. సో సార్ ఇదేంటి సార్ ఈ వెహికల్? సో నేచురల్ సివి యాక్చువల్లీ ఏంటంటే వైజాగ్ లో స్టార్ట్ చేసిన కంపెనీ సార్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈవీ ఇండస్ట్రీలో చాలా కంపెనీస్ ఉన్నాయి. కాకపోతే చాలా కంపెనీస్ ఉన్న సర్వీస్ ఓరియంటెడ్ గా చూసుకుంటే కొనుక్కున్న ప్రతి ఒక్కరికి కష్టపడుతూనే ఉన్నాం. సో మనం ఇనీషియల్ గా ఏంటంటే ఒక షోరూమ్ స్టార్ట్ చేసి, సో షోరూమ్ లెవెల్ అంటే గ్రౌండ్ లెవెల్ ని స్టార్ట్ చేసి 16 బ్రాంచ్లు స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు మనం ఒక ఓన్ అసెంబ్లింగ్ ప్లాంట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎందుకంటే సర్వీస్ వైజ్ గా మనం ఇంతవరకు కూడా మన ప్రతి బ్రాంచ్ లో ఇక్కడ చూసినట్టయితే మన ఆల్మోస్ట్ 15 బ్రాంచ్లు మన డీలర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ప్రతి డీలర్షిప్ లో కూడా మన వెహికల్స్ కే కాకుండా ఏ ఎలక్ట్రికల్ వెహికల్ కైనా కూడా సర్వీస్ ఇచ్చే విధంగా ట్రైన్ చేసుకుంటూ మన ఎలక్ట్రికల్ వెహికల్ ఎలక్ట్రికల్ వెహికల్ అండి. సో మన బ్రాండే కాదు, ఈవెన్ దో ఎనీ టాప్ బ్రాండ్ తీసుకొచ్చినా కూడా దాని సర్వీస్ మనం ఇవ్వగలం. సో మీరు చూసినట్టయితే ఇది మన దగ్గర రీసెంట్లీ లాంచ్ అయిన కొత్త మోడల్ యువ మోడల్ అండి. సో మార్కెట్ లోనే రీసెంట్ గా లాంచ్ అయిన ట్రెండింగ్ మోడల్. మైలేజ్ అనేది మన బ్యాటరీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు సార్. 60 to 200 కిలోమీటర్స్ వరకు కూడా మనం బ్యాటరీ కస్టమైజ్ చేయొచ్చు. సో వెహికల్ సపోర్ట్ చేసింది అండ్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఉందని అన్నట్టయితే మనది కస్టమైజ్ చేయొచ్చు. సో మనం గ్రాఫైన్ బ్యాటరీస్ ఉంటాయి అండ్ లిథియం అయన్ బ్యాటరీస్ ఉంటాయి. రెండు బ్యాటరీలు కూడా దీన్ని సపోర్ట్ చేస్తాయి. చాలా మంది బ్యాటరీస్ అనేసరికి ఫెయిల్ కాలిపోతే భయం అనేది వస్తుంది. అలాంటిది ఏం లేదు సార్. ఎగ్జాక్ట్లీ. సో మీరు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో మనం బేసిక్ స్టార్ట్ అయింది మనం ఇన్నోవేషన్ తో స్టార్ట్ చేయలేదు. మార్కెట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ తో స్టార్ట్ అయ్యాం. సో బ్యాటరీస్ పరంగా ఏదైతే ఇష్యూస్ వస్తున్నాయి అన్నారో ఆ ఇష్యూస్ కి ఫుల్ స్టాప్ పెట్టే విధంగానే AIS 156 అండి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్టాండర్డ్ సర్టిఫికేట్ ఇది. అంటే ఫైర్ రెసిస్టెన్స్ సెల్స్ అవి. సో అంటే పేలడం కానీ కాలడం ఇలాంటివి ఏది లేకుండా ఒక సెక్యూరిటీ బ్యాటరీస్ ని మనం వాడడం జరుగుతుంది. సో మన బ్యాటరీ ఏవైతే ఉందో ఆల్మోస్ట్ ఇండియాలో టాప్ 10 లో వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ నుండి మనం తీసుకొస్తున్నాం. సో కాబట్టి మీకు ఆ ప్రాబ్లం. ఈ వెహికల్ కూడా ఇక్కడ మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ సార్. ఇంకా ఇక్కడ తయారయ్యే ప్రతి వెహికల్ కూడా మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్. మనకి ఇండియాలో మన ప్లాంట్స్ ఆల్రెడీ హర్యానాలో ఉందండి, హైదరాబాద్ లో ఉంది అండ్ అలానే ఇప్పుడు వైజాగ్ లో స్టార్ట్ చేయబోతున్నాం. సో మనకు కొన్ని మోడల్స్ ఇక్కడే మన అసెంబ్లీ అవుతున్నాయి. అండ్ ఈ మోడల్ ఇంతవరకు ఢిల్లీలో అసెంబ్లీ అయ్యేది, ఇకపైన మనకి ఈ మోడల్ ఇక్కడే వైజాగ్ లో. సో ఇందులో 5 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. వైట్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, బ్లూ ఉంటుంది, సిల్వర్ కలర్ లో కూడా 5 కలర్స్. వెహికల్ కూడా చాలా మంచి క్లాస్ లుక్. చాలా స్పేసియస్ గా ఉంటుంది, సీట్ కూడా చాలా లెంతీగా ఉంటుంది, మీకు లెగ్ స్పేస్ కూడా కంఫర్ట్ ఉంటుంది, సిట్టింగ్ కంఫర్ట్. స్పీడ్ ఎంతవరకు ఉండదు సార్ మీకు దీని స్పీడ్ అనేది? యాక్చువల్లీ ఇది నో రిజిస్ట్రేషన్ అండ్ రిజిస్ట్రేషన్ రెండిట్లో అవైలబుల్ ఉంటుంది. నో రిజిస్ట్రేషన్ లోకి వచ్చేసరికి ఏంటంటే 25 అనేది స్పీడ్ లిమిట్. బట్ కస్టమర్ కంఫర్ట్ కోసం ఏంటంటే 1, 2, 3 బటన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది అత్యవసరమైన టైంలో వాడడం కోసం. సో అండ్ అలానే రిజిస్ట్రేషన్ మోడల్ లోకి వచ్చేసరికి 80 km స్పీడ్ కూడా దీని మైలేజ్ మాక్సిమం ఎంతవరకు రావచ్చు? మనం జనరల్ గా ఇస్తుంది 60-30 అండి. 60-30 బ్యాటరీతో మనం 80 కిలోమీటర్స్ అనేది మనం క్లెయిమ్ చేస్తున్నాం. సో అది కూడా మనం వెళ్తున్న స్పీడ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ వాళ్ళు మెయింటైన్ చేసినట్టయితే వస్తుంది. అండ్ మీరు చూసినట్టయితే సెకండ్ మోడల్ సో రాయల్ అండి. సో మార్కెట్ లో చూసినట్టయితే ఆల్మోస్ట్ ప్రతి కంపెనీ దగ్గర మోడల్ ఉంటుంది. సో ఎందుకంటే ఈ మోడల్ మీరు బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఫైబర్ లో హై థిక్నెస్ ఉంటుంది. సో ఫైబర్ లో హై థిక్నెస్ వచ్చి ఈ మోడల్ ఎక్కువ అవైలబిలిటీ ఉండడం కోసం కూడా మనకు ప్లస్ పాయింట్ అండి. రీజన్ ఏంటంటే ఏ కంపెనీ దగ్గరికి వెళ్ళినా కూడా ఈ మోడల్ ఉండడం వల్ల అదర్ కంపెనీ వాళ్ళకి కూడా మనం స్పేర్ పార్ట్స్ ఇవ్వగలుగుతున్నాం. మీరు చూసినట్టయితే అవన్నీ కూడా ప్యానల్స్ ఉన్నాయి, స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా. సో ఏ కంపెనీకైనా కూడా మనం ప్రొవైడ్ చేయగలం. దీని ప్రైస్ కూడా చాలా తక్కువ పెట్టారని ఖచ్చితంగా చెప్పగలం. సామాన్య ప్రజలకు కానీ, స్కూల్ స్టూడెంట్స్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ఇంట్లో ఉండే లేడీస్ కానీ వాళ్ళ పిల్లలు తీసుకురావడానికి కానీ ఎలాంటి వాళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుంది. తక్కువ ప్రైస్ లో పెట్టారని దీనికోసం మేము ఎక్కువగా ఉన్నాం. మార్కెట్ లో కూడా చాలా హెవీగా మీ దగ్గర సేల్ అవుతుంది అనేసి. అవును సార్, ఈ మోడల్ హై సేల్ మోడల్ సార్. యాక్చువల్లీ అంటే మార్కెట్ లో చాలా మంది ఇంకా మేబీ మనకన్నా తక్కువ ప్రైస్ లో కూడా ఇస్తూ ఉండొచ్చు సార్. బట్ ఆన్లైన్ అమ్ముతున్నారు కానీ సర్వీస్ ఇవ్వట్లేదు. సో మేమేంటంటే లాస్ట్ 1.5 year చూసుకున్నట్టయితే మన పరిచయం 1.5 year బ్యాక్. బట్ అప్పుడు నుండి అప్పుడు ప్రమోట్ చేయలే. బట్ ఈ ఇన్ బిట్వీన్ మనం ఏం చేసామంటే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మన బ్రాంచెస్ సర్వీస్ పాయింట్స్ కూడా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మనం మార్కెట్ కి సేల్ తీసుకొచ్చాం. ఎందుకంటే ఏ కస్టమర్ కైనా కూడా వెహికల్ ఇచ్చామంటే సర్వీస్ కూడా అవైలబుల్ ఉండాలి. మనకి సర్వీస్ లేకుండా చాలా ఈవీ కంపెనీస్ అయితే రన్ చేస్తారు. తర్వాత రిపేర్ వస్తుంది, ఎవరి దగ్గరికి వెళ్ళి రిపేర్ చేయించుకోవాలి కూడా. అవును, సర్వీసింగ్ సెంటర్ అనేది అసలు లేదు. అవును సార్. సో అంటే ఇది మనం ప్రొడక్ట్ ఉంటుంది, మన సర్వీస్ అంటే లైక్ మనం వాడడం కోసం. సో వాడడం అంటే సర్వీస్ ఖచ్చితంగా ఉండాలి. సో అందువల్ల మనం ఏంటంటే ఈ మోడల్ ని ప్రత్యేకించి స్పెషల్ గా సో మన లాంచింగ్ ఆఫర్ గా ఏంటంటే 49,999 అంటే 49,999 కి మనం లాంచ్ చేస్తున్నాం. సో ఈ మోడల్ ఏంటంటే మార్కెట్ లో అవైలబుల్ ఉన్నా కూడా మన బిల్డ్ క్వాలిటీ చూసుకోవచ్చు, బ్యాటరీ లైఫ్ కావచ్చు, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇస్తున్నాం అండి. అండ్ మీరు చూసినట్టయితే
సో దీని లైటింగ్ చూసుకున్నా కూడా మనం చాలా లుక్ ల్యాండింగ్ పొజిషన్ అనేది ఎగ్జాక్ట్ ల్యాండ్ కిందకు ఉంటుంది. ఆ ప్రొజెక్షన్ ఉండడం వల్ల ఏంటంటే ఆపోజిట్ వచ్చే వ్యక్తికి కూడా ఇబ్బంది ఉంటుంది లైటింగ్ లో. సో మీరు రన్నింగ్ చూసుకోవచ్చు. కాకపోతే ఇది నో రిజిస్ట్రేషన్ వెహికల్ అండి. సో నో రిజిస్ట్రేషన్ వెహికల్ హై స్పీడ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కస్టమర్ కూడా చాలా వరకు ఎంతవరకు సార్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అమౌంట్ అవుతుంది? ఇది నో రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ అనేది ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా రిజిస్ట్రేషన్ అయితే ఫ్రీ ఇవ్వడం జరిగింది. సో ఇన్సూరెన్స్ అనేది దీనికి కూడా చేసుకోవచ్చు, మీకు కావాలనుకుంటే చేసుకోవచ్చు తప్ప ఖచ్చితంగా ఉండాలని మ్యాండేటరీ అయితే కాదు. అండ్ అలానే మీరు చూసుకున్నట్టయితే మార్కెట్ లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఈ వెహికల్స్ కూడా ఇంకొకరు ఇంకా తక్కువ ప్రైస్ ఇస్తున్నారు, ఇంకా ఎక్కువ ప్రైస్ ఇస్తున్నారు. కానీ ఫైనాన్స్ అండి. సో ఫైనాన్స్ అనేది ఖచ్చితంగా ప్రతి కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫైనాన్స్ కూడా అవైలబుల్. సో మీకు ఫైనాన్స్ అనేది బజాజ్ ఫైనాన్స్ ఉంది, శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది, లోన్ ట్యాప్ ఉంది, మనప్పురం ఫైనాన్స్ ఉంది. పేటిఎం లో కూడా మీ డెబిట్ కార్డ్ నుండి కూడా ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవచ్చు. కోటక్ మహేంద్ర ఫైనాన్స్ కూడా ఉంది. దీనికి ఎంతవరకు కడితే డౌన్ పేమెంట్ అవుతుంది సార్? మీకు మీ సిబిల్ బాగున్నట్టయితే 70,000 వరకు కూడా మీకు అవుతుంది. అంటే 0 డౌన్ పేమెంట్ వెహికల్ తీసుకెళ్తాం. అండ్ థర్డ్ మోడల్ చూసుకున్నట్టయితే లెజెండ్ సూపర్ ప్లస్ అండి. సేమ్ మన వెస్పా లాగా ఉంది. వెస్పా మోడల్ లోనే మీరు చూసినట్టయితే వెస్పా రౌండ్ లైట్ వస్తుంది, ఇది స్క్వేర్ లైట్ అండి. ఎంత పెట్టారు సార్ దీని కాస్ట్? సో మీకు ఇది 85,000 అంటే స్టార్టింగ్ అండి. సో లిథియం అయాన్ బ్యాటరీతో మార్కెట్ లో దీని ప్రైస్ 1 lakh దాటే అమ్ముతున్నారు. సో మనం దీన్ని 85,000 కే ఆల్మోస్ట్ 6 కలర్స్ లో అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ వెస్పా వచ్చేసరికి 1,50,000 ఉంది. అవును సార్. కనీసం అంటే దాని పెట్రోల్ వేసుకున్న 35K మించి రాదు. అవును సార్. దీని డబ్బులు అదే దీన్ని కొనుక్కుంటే మాత్రం 1 year లో మన డబ్బులు మనకి వెనక్కి వచ్చేస్తారు హ్యాపీగా సార్. మీకు 3 సంవత్సరాలు బ్యాటరీ వారంటీ ఉంటుంది. 3 సంవత్సరాల్లో మీకు ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కూడా మనం ఏ బ్రాంచ్ కి వెళ్ళినా కూడా మీకు వెంటనే బ్యాటరీ రీప్లేస్ చేయడం కూడా జరుగుతుంది. సో చిన్న అనుకోండి సర్వీస్ చేస్తూ, లేదు మేజర్ కంప్లైంట్ ఉందంటే ఖచ్చితంగా బ్యాటరీ టు బ్యాటరీ రీప్లేస్మెంట్. చాలా క్లాస్ అండ్ లుక్ గా ఉంది. లేడీస్ కంఫర్ట్ అయినా కూడా లేడీస్ కి బాయ్స్ కి ఇద్దరికి అవును చాలా కంఫర్టబుల్ గా ఉంది. లైట్ వెయిట్ కూడా ఉంది. అవును సార్. ఫైబర్ కూడా చాలా స్ట్రాంగ్ మీకు హార్డే ఉంటుంది సార్. చూసుకో ఫైబర్. బ్రేక్స్ మీకు సైడ్ సెన్సార్ కూడా ఉంటుంది, స్టాండ్ సెన్సార్ ఉంటుందండి. ఓకే. సో స్టాండ్ సెన్సార్ ఉందంటే ఈవెన్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత పిల్లలు ఎవరైనా ఒకవేళ ఇక్కడ నుంచి ఎక్సిలేటర్ ఇచ్చినా కూడా మీకు మూవ్ అవ్వదు. సో మీకు ఎప్పుడైతే మీరు స్టాండ్ తీస్తారో అప్పుడు మాత్రం మీకు మూవ్ అవుతుంది. ఓకే. సో స్టాండ్ సెన్సార్. బ్రేక్ సిస్టమ్ కూడా చాలా బాగా చెప్తారు. యాక్యురేట్ గా ఉంటుందండి. సెన్సార్ సిస్టమ్ కంప్లీట్ గా. చాలా మంది పిల్లలు సరదాగా తాళాలు తీసి స్టార్ట్ చేస్తున్నారు. అవునవును. సో మీకు ఇది ఈ యూ షేప్ ఏదైతే ఉందో స్పెషల్లీ డిజైన్ అండ్ ఈ మోడల్ కి ఇది స్పెషల్ అండి. చాలా వరకు ఏంటంటే హై సేల్ మోడల్ అండి. మార్కెట్ లో చూసుకున్నట్టయితే ఈ మోడల్ తర్వాత హై సేల్ వెళ్తున్న మోడల్. ఎందుకంటే మీకు అంటే మన వెస్ట్ వాటిలో చూసుకున్నా కూడా లెగ్ స్పేస్ కూడా తక్కువ. అవునవును, చాలా తక్కువ. లెగ్ స్పేస్ కూడా హైట్ కూడా పర్సన్స్ కూడా లెగ్ స్పేస్ అనేది మనకి కన్వీనియంట్ ఉంటుంది. అండ్ అలానే మీరు స్టార్ట్ చేసుకునేటప్పుడు అంటే రిమోట్ తో స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ కీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీకు థెఫ్ట్ లాకింగ్ కూడా ఉంది. యాంటీ థెఫ్ట్ అలారం అన్ని ఉంటాయి సార్. మీకు కూడా యాంటీ థెఫ్ట్ అలారం ఉంటుంది. వన్స్ లాక్ చేసిన తర్వాత ఎవరైనా మూవ్ చేశారనుకోండి, సో ఫస్ట్ ఇండికేషన్ ఇస్తుంది. ఇంకా ఎవరైనా మూవ్ చేశారంటే ట్రై చేయండి ఒకసారి బండి మూవ్ చేయడానికి. సో గైస్ చూసారు కదా, ఎవరైనా దొంగతనం చేయడానికి కూడా వెహికల్ అవ్వదు అనమాట. వీల్ కూడా స్టక్ అవుతుంది అండ్ అలారం సౌండ్ కూడా చూసుకోవచ్చు, చాలా హెవీగా వస్తుంది. వెహికల్ కి వచ్చేసరికి మాత్రం వెహికల్ కలర్ కూడా మంచి కాంబినేషన్ కలర్ కాంబినేషన్. ఎన్ని ఉన్నాయి సార్ ఇందులో? 6 కలర్స్ అవైలబుల్. 6 కలర్స్. సో మీకు ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. అండ్ అలానే మీకు ఇక్కడ ఆల్మోస్ట్ డిక్కీ స్పేస్ కూడా ఏం పెట్టుకోవచ్చు. సో డిక్కీ స్పేస్ అండ్ లగేజ్ హుక్ ఉంటుంది. మొబైల్ ఛార్జింగ్ పోర్ట్. సో మీరు మొబైల్ అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. స్పేస్ కూడా ఉంది సార్. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకొని ఇక్కడ మొబైల్ పెట్టేసుకోవచ్చు. సో డిక్కీ స్పేస్ కూడా మీరు చూసుకున్నట్టయితే చాలా కంప్లీట్ గా హెల్మెట్ పెట్టేసుకోవచ్చు. చాలా వెహికల్స్ కి అయితే అసలు డిక్కీ స్పేస్ కూడా లేదు, బ్యాటరీ అడ్డేస్తుంది. అవును సార్. సో కంప్లీట్ ఈ సైజ్ హెల్మెట్ పెట్టేసుకోవచ్చు. ఓకే. సో మీకు బ్యాటరీ అండర్ లో ఉంటుంది సార్. మీకు అసలు బ్యాటరీ షో అవ్వదు. సో పైన క్యాపింగ్ అయిన తర్వాత హెల్మెట్ పెట్టేసుకోవచ్చు. అండ్ ఇది చూసుకున్నట్టయితే MCB అండి, ఆటో కట్ ఆఫ్. సో బ్యాటరీ ఎప్పుడైనా ఓవర్ హీట్ అయినా, అండ్ ఇప్పుడు వచ్చేది సమ్మర్, సో సమ్మర్ లో మనం ఛార్జింగ్ చేసుకుని వెళ్ళేటప్పుడు ఓవర్ హీట్ అయినా కూడా ఇది ఆటో కట్ ఆఫ్ అవుతుంది. ఓకే. సో మళ్ళీ మన అది సేఫ్టీ పర్పస్. ఓకే. సో ఇలా ఫస్ట్ టైం నాకు తెలిసి అనుకుంటా ఇందులో ఉండడం. మీ రిమైనింగ్ వెహికల్స్ కి అయితే నేను ఎక్కడ చూడలేదు. ఇవన్నీ లేటెస్ట్ మోడల్ సార్. అన్ని కూడా మనకి లేటెస్ట్ మోడల్ అండ్ లేటెస్ట్ కలర్స్ కూడా. ఇది కూడా యూప్రో లోనే మనకి లెజెండ్ ప్రో లోనే ఇది ఒక కలర్ అండి, సిల్వర్ కలర్. అండ్ ఇది ఒక మోడల్ సార్.
ఇంకా సీల్ కూడా సింపుల్. సార్ ఇవన్నీ కూడా ఇంకా ప్లాంట్ ఓపెనింగ్ కదా, సో ఇవన్నీ డెలివరీ ఇవ్వాల్సిన వెహికల్స్. సార్ ఏంటి సార్ కట్అవుట్ మీద వెహికల్స్ 3 వీలర్స్ కూడా పెట్టారు అంటే చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి చేసేస్తారు. ఎగ్జాక్ట్లీ సార్, అంటే ఇంతవరకు మనం టూ వీలర్ లోనే వెళ్ళాం అండి. మా డీలర్స్ కూడా గుడ్ న్యూస్ అది. సో ఇక్కడ నుండి మనం 3 వీలర్స్ అండ్ 4 వీలర్స్ కూడా అంటే లోడర్ పర్పస్ లో ఏదైనా మెటీరియల్ అంటే సిటీ లిమిట్స్, ఇప్పుడు ఈవీ అంటేనే చిన్న చిన్న 2 వీలర్స్ ఇవన్నీ కూడా సిటీ లిమిట్స్ లో వాడే వెహికల్స్ అని అర్థం. ఇప్పుడు అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళాలనుకున్నట్టయితే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ అవ్వాలి. సో ఇప్పుడు మనం 3 వీలర్ లో అండ్ 4 వీలర్ కస్టమైజ్డ్ అంటే ఒక వెహికల్ ని వాళ్ళకి ఏ విధంగా కన్వీనియంట్ అంటే మీకు ఇప్పుడు స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళడానికి వెహికల్ కావాలి, లేదా లగేజ్ తీసుకెళ్ళడానికి వెహికల్ కావాలి, ప్యాసింజర్ తీసుకెళ్ళడానికి వెహికల్ కావాలి, ఫుడ్ స్టాల్ పెట్టుకోవడానికి వెహికల్ కావాలి, మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మనం కస్టమైజ్ చేసి ఇవ్వగలమండి. సో అన్ని కూడా ఇక్కడ నుండే మీకు అది కూడా డెలివరీ ఉంటుంది. ఓకే. సో ఇది మాత్రం చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం అయితే మాత్రం చాలా మంచి అవకాశం అనమాట. దాదాపు వాళ్ళు ఏదైతే మామూలుగా ఒక ఆటో బుక్ చేసుకున్నా ఓన్లీ జస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ కే 300 to 500 చార్జ్ చేస్తారు సార్ మాక్సిమం. అవును, మనం అలాంటిది అది ఇలాంటి ఈవీ వెహికల్స్ మాక్సిమం ఎంత కాస్ట్ లో మనకి రావు సార్? మీకు 1.5 అంటే మీకు అవైలబుల్. 1.5 అంటే 1,50,000 మామూలుగా. ఇప్పుడు ప్రజెంట్ ఒక ఆటో కొనాలన్నా 5 లక్షలు మన చేతిలో ఉండాలి. దానికి ఇంట్రెస్ట్ వచ్చేసరికి 5 సంవత్సరాలకి ఒక 3 లక్షలు పెరిగితే మొత్తం 7 లక్షలు 8 లక్షలకు వచ్చి అవుతుంది. అది ఇది కొనుక్కుంటే మనం ఒక్క పెట్రోల్ లో ఒక్క రూపాయి కూడా మనకు వచ్చి పెట్టలేదు. కేవలం దాని ఛార్జ్ కి మహా అయితే 15 రూపాయల నుంచి 20 రూపాయలు అంతకు మించికి వచ్చి అవుతుంది. ఒక 200 కిలోమీటర్ల వరకు దీనికి మ్యాక్సిమం దీనికి కిలోమీటర్ రేంజ్ ఉంటది తిరగొచ్చు. నేనైతే ఒక వ్యాపారం దగ్గర చూసాను సార్, ఆయన బట్టల వ్యాపారం చేస్తారు. ఆయన దాదాపు రోజుకి ఒక 200 కిలోమీటర్లు తిరిగి దాదాపు ఇప్పుడు ఆయన అంటున్నారు ఒకటే మాత్రం, సార్ ఇంకేదన్నా నేను కొనుక్కుంటే ఓన్లీ దాని డీజిల్ కే నేను తెచ్చిన డబ్బులు పెట్టాలి. అలాంటిది ఈ ఎలక్ట్రికల్ వెహికల్ వల్ల నాకు పెట్రోల్ వచ్చి మిగులుతుంది, నా సేల్ కూడా బాగా జరుగుతుందండి, ఈజీగా ఉంటుంది, ఎటువంటి రిపేర్స్ లేవు, పెద్ద ప్రాబ్లమ్స్ కూడా లేవు, మెయింటెనెన్స్ చార్జెస్ అయితే అసలు లేవు నాకు ఎగ్జాక్ట్ అని చెప్తున్నారు. మనం కూడా 2 వీలర్స్ లోనే లోడర్ వెహికల్స్ చాలా మందికి ఇవ్వడం జరిగింది సార్. అంటే చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఆ 2 వీలర్ 10 రూపాయల ఛార్జ్ తోనే 100 కిలోమీటర్ ప్రయాణించి ఆల్మోస్ట్ వాళ్ళ వ్యాపారం దాదాపు వాళ్ళకి చాలా డబ్బులు మిగిలిన ప్రాఫిట్స్ కూడా చాలా వరకు మిగులుతున్నాయి. అంటే పెట్రోల్ తో కంపేర్ చేస్తే ఈవీ వెహికల్ కన్వర్ట్ అవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది కూడా. ఇంజనీర్లు 450 రూపాయలు, మెకానిక్ బిల్లు ఒక 150 రూపాయలు ఉంటది, చైన్ పాకెట్స్ ఇవన్నీ టైట్ చేయాలన్నా చాలా వరకు అయిపోతుంది. ఈవీకి వచ్చేసరికి మ్యాక్సిమం ఎప్పుడో రేర్ గా తప్ప కానీ మనం రెగ్యులర్ గా దీన్ని తీసుకెళ్లి సర్వీసింగ్ చేయించి అసలు లేదు. సో అంటే నేను ఏదో అంటే కంపెనీ ఓనర్స్ గా కాకుండా మేము ఖచ్చితంగా ఏదో కస్టమర్స్ గా చెప్తున్నాం సార్, ప్రతి ఒక్కరు ఈవీ కన్వర్ట్ అవ్వాలి సార్. సిటీ లిమిట్స్ లో వాడడానికి ఈవీ అనేది ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. సో ఎందుకంటే అంటే మా డీలర్స్ కూడా కస్టమర్స్ తగ్గింది. మీరు చూసినట్టయితే సతీష్ గారు ఒకసారి సో భీమ్లీ డీలర్ సార్, ఆల్మోస్ట్ చాలా వెహికల్స్ సేల్ చేశారు ఆయన. సో మీరు చూసినట్టయితే ఆయన కూడా కస్టమర్ ఉన్న తర్వాతే ఆయన నచ్చి ఎంతో మందికి సేల్ చేయడం జరిగింది. ఈయన గుర్లా సార్, గుర్లాలో ఆల్మోస్ట్ మనకి చూసుకున్నట్టయితే చాలా పెద్ద షోరూమ్. అంటే ఫర్దర్ గా ఆటోస్ ఏవైతే ఉన్నాయో ముందుగానే అంటే కంపెనీ మీద నమ్మకంతో ఆటోస్ కు కూడా ప్లేస్ కన్వీనియంట్ ఉండేలా పెద్ద బిల్డింగ్ తీసుకోవడం జరిగింది. సునీల్ గారు టెక్కలి సార్, శ్రీకాకుళం. సో నర్సన్నపేటలో ప్రెసెంట్ ఉంది, టెక్కల్లో కూడా మన షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు సార్. సంతోష్ గారు నెక్స్ట్ అనకాపల్లిలో మొత్తం ఇంకా డీలర్షిప్ రిలేటెడ్ గా కానీ షోరూమ్ సేల్స్ అంతా చూసుకునేది సంతోష్ గారు. చీపురుపల్లి సార్, సో ఇద్దరు బ్రదర్స్. సో ఆల్మోస్ట్ అంటే చూసుకుంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ తను. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత కూడా నేచరే స్టార్టింగ్ లోనే మనతో జర్నీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే ఈ రోజు అంటే నా మాటలో కాదు మీరు వాళ్ళ మాటలోనే వినొచ్చు. అంటే మన వెహికల్స్ లో అంటే మన షోరూమ్ లో మన బ్రాండ్స్ కన్నా అదర్ బ్రాండ్ కే సర్వీస్ ఇచ్చే వాళ్ళు టాప్ లో ఉండేది వీలే సార్. మీరు చెప్పేది కాదు, నేను వాస్తవంగా అడుగుతున్నాను. సీవీస్ అయితే మీరు పెట్టుకున్నారు, ప్రాఫిట్ అండ్ ఎలా ఉంది సార్ మీకు బిజినెస్ పరంగా? చాలా బాగుంది సార్. ఫస్ట్ అయితే ఇనిషియల్ నేను యూజ్ చేసి నాకు బెటర్ గా ఉండడం తోటి చూసి అడుగుతున్నారు. సో అది చూసి నేను మిగతా తీసుకురావడం, ఆ కస్టమర్స్ నుంచి కస్టమర్స్ ఫీడ్బ్యాక్ రావడం, ఒకరిని చూసి ఒక రెఫరెన్స్ వస్తూ తీసుకువెళ్తున్నారండి. సర్వీస్ అయితే చాలా బాగుందండి. సార్ మీకు ఎలా ఉంది సార్? నాకైతే 5 సంవత్సరాల నుంచి నేను 5 సంవత్సరాల నుంచి వాడుతున్నాను బండి. దాని మీద నచ్చి నాకు నేను ఈ షోరూమ్ పెట్టాలని ముందుకు వచ్చాను అనమాట. ఇందులోనే కూడా సాటిస్ఫాక్షన్ ఉంది. కస్టమర్ కూడా రేట్లు బాగున్నాయి మా నేచురల్స్, అందువల్ల ఇది బాగుందని ఇందులో ముందు తీసుకున్నాను అనమాట. సార్ మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? విజయనగరం డీలర్షిప్ మొత్తం చూస్తున్నారు. 2 years నుంచి స్టార్ట్ చేసామండి. చాలా బాగుందండి, బాగుంది, చాలా బాగుంది. రాబోయే రోజుల్లో గో గ్రీన్ గో ఎలక్ట్రిక్ అనే క్యాంపెయిన్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నాయి. ఎన్విరాన్మెంట్ ను కూడా ప్రొటెక్ట్ చేయడానికి నేచురైజ్ ఈవీ అనేది చాలా ముందడుగు వేయబోతుంది. కనుక మొత్తం అందరూ కూడా మా డీలర్స్ కాదు కస్టమర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఈవీ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎవరికైనా
ఇది మన నేచర్స్ ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ప్రాఫిట్ గానీ బిజినెస్ పరంగా గానీ అయితే చేద్దాం అనుకునే వాళ్ళకి ఎవరికైనా తక్కువ పెడదాం అనుకుంటే ప్రాఫిట్ పరంగా కూడా మా డీలర్స్ గానీ కొత్తగా వచ్చే కస్టమర్స్ గానీ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు కంపారిజన్ చేసుకుంటే నేచురల్ ఈవీ అనేది ఆంధ్రాలోనే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజెస్ మేము ఇస్తున్నాము. విత్ బెస్ట్ బ్యాటరీస్ విత్ రీప్లేస్మెంట్ వారంటీ. సర్వీస్ కూడా అలాగే ఇస్తున్నారు. సర్వీస్ 24 hours ఇస్తున్నాం సర్వీస్. సార్ మీరు సార్ నమస్తే సార్, నా పేరు సంతోష్ కుమార్, నేను అనకాపల్లి నుంచి వచ్చాను. ఎలాగ ఉంది సార్ ఇది స్టార్ట్ చేసిన కాడి నుంచి? చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్, చాలా ఎక్సలెంట్ గా ఉంది. మెయిన్ ఏంటంటే ఈవీలో ఈ రోజు ఓలాను కూడా బీట్అవుట్ చేసేది ఒక న్యాచురల్స్ కంపెనీ అని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది సార్. ఎందుకంటే సర్వీస్ అనేది ఎక్సలెంట్ 100%. మా వెహికల్స్, మా కంపెనీ వెహికల్స్ ని మేము సర్వీస్ చేయడం కాదు, కానీ అవుట్ ఆఫ్ వెహికల్స్ కూడా సర్వీస్ ఇవ్వడం అనేది మాకు చాలా గర్వంగా ఉంది. ఈ రోజు ఓలాలో చాలా, అంటే నేను పలానా కంపెనీని మనం మెన్షన్ చేయకూడదు, బట్ కాకపోతే చాలా మంది కస్టమర్స్ యొక్క రివ్యూస్ మనం బయట వింటున్నాం. దాంట్లో నుంచి కూడా మా న్యాచురల్స్ లోకి చాలా మంది కస్టమర్స్ కన్వర్ట్ అవుతున్నారని చెప్పడం చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సార్. సో ఈ ఇద్దరు బ్రదర్స్ అయితే నేచర్స్ లోనైతే చీపురుపల్లి బ్రాంచెస్ ఎలా ఉంది మీకు? స్టార్ట్ చేసే ఎన్ని ఇయర్స్ అవుతుంది? స్టార్ట్ చేసి ఒక 8 months అవుతుంది సార్. అయితే బిజినెస్ పరంగా అయితే మాత్రం నేచురల్ ఈవీ బెస్ట్ సార్. మార్కెట్ లో దొరికే ఏ వెహికల్ గా చూసుకున్నా, రేట్ కంపేర్ చేసుకున్నా మన నేచురల్స్ తక్కువ రేట్ గా వస్తుంది. సర్వీస్ కూడా మంచి సర్వీస్ వస్తుంది. కూడా ఎటువంటి స్పేర్స్ అయినా సరే, ఇప్పుడు మీరు అదర్ ప్రీమియం బ్రాండ్స్ అని అనుకుంటాం, కానీ ప్రీమియం బ్రాండ్స్ కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే అక్కడ ప్రైసెస్ అనేది టూ మచ్ ఆఫ్ కాస్ట్ సార్. సో ఫ్యూచర్స్ పరంగా వచ్చేసరికి వాళ్ళకు ఉండే ఫ్యూచర్స్ ఏవైతే ఉంటాయో, చాలా మంది ఏంటి బిల్డ్ క్వాలిటీ ఇవన్నీ చూసి ఏదైతే అనుకుంటున్నారో, సేమ్ క్వాలిటీ సేమ్ ఫీచర్స్ మనకి 10 to 20% తక్కువ అమౌంట్ లోనే దొరుకుతుంది. ఎటువంటి కస్టమర్ అయినా సరే తీసుకున్నారంటే చాలా సాటిస్ఫై అవుతున్నారు, చాలా డిలైట్ఫుల్ కస్టమర్స్ కూడా ఉంటున్నారు. స్పేర్స్ పరంగా వచ్చేసరికి మనకి ఏదైనా సరే విత్ ఇన్ 2-3 days లో కూడా అరేంజ్ చేస్తున్నారు మన వాళ్ళు. చాలా రీజనబుల్ సార్, వెరీ రీజనబుల్. అసలు ఒక డీలర్ గా పార్ట్ ఏదైనా సరే కాస్ట్ అడిగేటప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంత ఉండొచ్చు, ఒక 5,000 ఉండొచ్చు అనుకుని ఏదైనా ఒక ఎజంప్షన్ మనం అనుకుంటే, ఈవెన్ ఆన్లైన్ లో చూసిన అట్ ద సేమ్ టైం అదే ప్రోడక్ట్ మనకి ఈజీగా ఒక 4,000 బిలో దొరుకుతుంది. అంటే మీకు అందరూ కూడా స్పేర్ లో కూడాను అదర్ బ్రాంచెస్, అదర్ మోడల్స్ ఏవైతే ఉంటాయో, అదర్ బ్రాండెడ్స్ ఇవన్నీ కూడాను వాటి ప్రైసెస్ తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా లెస్, చాలా రీజనబుల్ కూడాను. అండ్ వెహికల్ తీసుకున్న వాళ్ళు మాత్రం 110% సాటిస్ఫై అవుతారు కస్టమర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా ఎవరైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ కుర్రోళ్ళు కొత్తగా ఎవరైనా మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఏదైనా సరే బిజినెస్ చేద్దాం అనుకుంటే మీరు ఈ నేచర్ ఈవీ నుంచి ఏమైనా సజెషన్ ఇస్తారు? సురేష్ గారు, మీకు ఒక మాట చెప్పాలి సార్. ఇక్కడ మీకు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా అంటే వీళ్ళు ఫుల్ అంటే లైక్ వాళ్ళకి ఏ ఆప్షన్స్ లేకుండా మనకి రాలేదు. మీరు చూసుకున్నట్టు జాబ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. ఈయన ఆల్మోస్ట్ హ్యూమన్ రైట్స్ లో వన్ ఆఫ్ ద లీడింగ్ పొజిషన్, అండ్ అలానే తూర్పు కాపు కమ్యూనిటీలో ఆల్మోస్ట్ తన యూత్ లీడర్ అండి. సో చూసుకున్నట్టయితే ఈయనకు ఒక బిజినెస్ ఉంది, అండ్ అలానే తన ఆటోమొబైల్ లో తనకు ఒక ఓన్ బిజినెస్ ఉంది, అండ్ జాబ్ చేస్తూ కూడా అంటే వాళ్ళ ప్రొఫెషన్స్ చేసుకుంటూ ఇది పెట్టుకోవచ్చు. ఇది ఒక బిజినెస్ పరంగా డెవలప్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా గుడ్ థింగ్ ఏంటంటే ఇంతవరకు మన డీలర్షిప్స్ అనేవి 10 lakhs కి ఇచ్చేవాళ్ళం. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఇకపైన 6 lakh నుండి ప్రతి ఒక్కరికి కూడా బిజినెస్ ఆపర్చునిటీ మనకి ఇది చాలా. ఎందుకంటే నాలాంటి కుర్రోళ్ళు కూడా సార్ ఒక 6-5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఇంత పెద్ద ఒక వెహికల్స్ కంపెనీలో మనం కూడా పెట్టుకొని సేల్ చేసుకుంటే రేపు పొద్దున్న ఫ్యూచర్ కూడా బిజినెస్ పరంగా మనం కూడా ఎదగవచ్చు సార్. మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న వ్యాపారం చేద్దాం అనుకునే బదులు ఇలాంటి వ్యాపారం చేయండి. సర్వీసింగ్ లో కూడా మీకు చాలా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే ఆల్ బ్రాండ్స్ రిపేర్ చేయడం అంటే అది చిన్న పని కాదు. పర్సనల్ గా మీ షోరూమ్ పిలిచి టెక్నీషియన్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు కదా సార్ మీరు? టెక్నీషియన్ కి 1 month ట్రైనింగ్ ఉంటుంది. 1 month లో అంటే మన వెహికల్సే కాదు, ఏ వెహికల్ అయినా కూడా ట్రైనింగ్ ఇస్తాం. అండ్ అలానే మనకి పైన ఏంటంటే ఫ్రీ ట్రైనింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న లైక్ అన్ఎంప్లాయ్ యూత్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ట్రైనింగ్స్ కావాలనుకున్నా కూడా సో నేచర్స్ అనేది ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అందులో ఎవరైనా బెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఉంటే సో మా షోరూమ్స్ లోనే ఎంప్లాయ్మెంట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఇది వేరే చాలా గుడ్ న్యూస్ సార్. ఎందుకంటే యువతకు ఒక మార్గం దొరికినట్టే సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక బైక్ మెకానిక్ కొనాలంటే అన్ని రకాల బైకులు రిపేర్ చేయగలరు, కానీ ఈవీ అయితే చేయలేరు వాళ్ళు.
సో ఇదైతే మాత్రం చాలా బాగుంది సార్. ఇది కాన్సెప్ట్ మాత్రం ప్రతి ఒక్కరు కుర్రోళ్ళకైనా ఎవరికైనా నేను ఇదే చెప్తున్నాను, చదువుకుంటే ప్రతి ఒక్కరికైనా ఖాళీ టైంలో మాత్రం ఖాళీగా ఉంటే మాత్రం కొన్ని క్లాసులు ఒక 1 month అది కూడా ఫ్రీ ట్రైనింగ్, మీరు ఎక్కడైనా అయితే డబ్బులు కట్టి జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఇలాంటిది అయితే మాత్రం చాలా ఫ్రీగా పెట్టేది. ఇదైతే మాత్రం చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్కరికి మీరు ఇన్స్పిరేషన్ ఈ రోజు నుంచి. ఖచ్చితంగా దీనికి మాత్రం నేను సపోర్ట్ చేస్తాను. అది మీరు వీలైనంత త్వరగా స్టార్ట్ చేస్తే నా తరపున కూడా చాలా ఎక్కువ మంది నేను రిఫరెన్స్ ఎంప్లాయ్మెంట్ లేక చాలా మంది అయితే మాత్రం ఏ పని చేయాలో తెలియట్లేదు. ఖచ్చితంగా ఇది కానీ ప్రతి ఒక్కరు ఎలక్ట్రికల్ వెహికల్ మల్టీ ఎలక్ట్రికల్ వెహికల్స్ మాత్రం రిపేర్ చేయడం నేర్చుకుంటే మాత్రం ఫ్యూచర్ ఉన్నట్టు మెకానిక్ కి చేస్తే చాలు చాలా డబ్బులు. అంటే ఒక్క మాట సురేష్ గారు, అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన కంపెనీ కాదు ఏ కంపెనీలో అంటే డబ్బులు పెట్టేస్తే షోరూమ్స్ పెట్టేస్తే ప్రాఫిట్లు వచ్చేస్తాను కూడా తప్పండి. మనం కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం. బిజినెస్ అంటేనే రిస్క్ తీసుకోకుండా మనం ఏదో అంటే పెట్టేసి ఎవరికి వచ్చేస్తుంది మాకు వచ్చేస్తుంది అంటే రాదండి. మనం దానికి టైం ఇవ్వాలి, ప్రయారిటీ ఇవ్వాలి, ఇస్తేనే సో మనం సక్సెస్ అవుతాం. అలా కాకుండా అంటే నేర్చేసుకునే కదా ఏ కంపెనీకి వెళ్ళినా కూడా సక్సెస్ రాదు. సో మేము చెప్పేది ఒకటే, సో మేమందరం కూడా జీరో నుండి వచ్చిన వాళ్ళమే. సో మాలాంటి యంగ్స్టర్స్ ఎవరున్నా కూడా సో లైక్ ఒక డెడికేషన్ తో కష్టపడడానికి సిద్ధంగా ఉంటే మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. సో కాబట్టి దానికి ఎంత సపోర్ట్ కావాలన్నా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. సర్వీస్ వైజ్ గా కానీ ఈ మోడల్సే కాదు, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ మోడల్ లో కూడా అగ్రెసివ్ గా ఒక యూనిక్ మోడల్స్ మనం లాంచ్ చేయబోతున్నాం. అండ్ అలానే విత్ ఇన్ ఫ్యూ డేస్ అండ్ మంత్స్ లో మీకు ఆటోస్ కూడా మనం లాంచ్ చేసి మీ ఛానల్ లోనే మళ్ళీ ఇంకో వీడియో లాంచ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్రతి ఒక్కరైతే నేచర్స్ ఈవీలో అయితే మాత్రం ఖచ్చితంగా వెహికల్స్ కొనండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎవరైతే ఉంటారో పాపం కూలి పనికి ఆటలకి వెళ్ళే రోజుకు 10 నుంచి 15 కిలోమీటర్లు వెళ్ళే వాళ్ళకి కూడా వాళ్ళకి వచ్చేది ఒక 300 నుంచి 400 రూపాయలు. కాబట్టి అలాంటి వాళ్ళు మన నేచర్స్ లో లో ప్రైస్ వెహికల్స్ అయితే ఉన్నాయి. అలాంటివి తీసుకోండి, మీకు ఆ డబ్బులు కూడా మిగులుతాయి. దాదాపు ట్రిపుల్ రైడింగ్ కూడా అన్అఫీషియల్ ట్రిపుల్ రైడింగ్ కూడా చేసుకొని వెళ్ళొచ్చు. పికప్ పరంగా అయితే పర్వాలేదు, నో ప్రాబ్లం. అది వెహికల్స్ అయితే ఇప్పుడు వచ్చి ఎటువంటి కంప్లైంట్స్ లేవు, ఎటువంటి బ్యాడ్ ఫీడ్బ్యాక్ కూడా ఎక్కడ లేదు. ప్రతి ఒక్క డీలర్ చూడొచ్చు, అందరూ ప్రాఫిటబుల్ గా ఉన్నారు. హార్డ్ వర్క్ అయితే చేయాలి ఖచ్చితంగా. నేనేదో షోరూమ్ పెట్టేసాను కాల్ మీద కాల్ వేసుకుని కూర్చుంటే కస్టమర్ తినంగా వస్తారని అది భ్రమ. మీరు చేయాల్సిన ప్రయత్నం మీరు చేస్తే మాత్రం ఖచ్చితంగా కొంటారు. 10 రూపాయలతోనే 100 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు తిరగొచ్చు అనమాట ఈ వెహికల్స్ వేసుకొని. దాదాపు అది ఇంటి పక్కన ఇలా ఆఫీస్ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు దాదాపు 6 రోజులు 4 రోజులు సరిపోద్ది వాళ్ళకి వచ్చే ఛార్జింగ్. సరే ఎండాకాలం వెహికల్స్ ఏం ప్రాబ్లం ఉండవు కదా? నో ప్రాబ్లం సార్. అంటే ప్రతి కస్టమర్ కి చాలా మంది ఎక్కువ భయపడేది ఎండాకాలం వచ్చేస్తుంది, ఓవర్ హీట్ అయిపోతే బ్యాటరీస్ ఏం బర్న్ అయిపోతే పేలిపోతాయి ఒక ఫీలింగ్ ఉంటది అందరికి. ఇక్కడ ఒక పాయింట్ మనం మెన్షన్ చేయాలి సార్, అంటే కస్టమర్స్ కి ఖచ్చితంగా అవేర్నెస్ ఉండాల్సింది. ఎలక్ట్రికల్ వెహికల్ అంటే ఇక్కడ ఇది ఎలక్ట్రికల్ వెహికల్ అనే బదులు బ్యాటరీ వెహికల్ అంటేనే పర్ఫెక్ట్ నేమ్. బ్యాటరీ ఇజ్ హార్ట్ అండి. సో బ్యాటరీ వెహికల్ కి మనం ఖచ్చితంగా కస్టమర్ కి అవేర్నెస్ ఇవ్వకపోతే, అంటే అవేర్నెస్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ రైడ్ చేసి రాగానే ఛార్జింగ్ పెట్టేస్తానంటే పెట్టకూడదు సార్. అండ్ అలానే ఛార్జింగ్ పెట్టిన వెంటనే డ్రైవ్ చేస్తానంటే చేయకూడదు సార్. ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మన అవేర్నెస్ కస్టమర్ కి ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత మనకి సేఫ్టీ ఏవైతే ఉన్నాయో బ్యాటరీ పరంగా మీరు ఎండ్లో వెళ్ళినా కూడా ఏం కాదు, సెక్యూరిటీ అని. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 1 year బట్టి వాడుతున్న కస్టమర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ రియల్ ఫీడ్బ్యాక్ మీరు తీసుకోవచ్చు. నేను ఒక మాట విన్నాను సార్, ఇండియాలోనే నెంబర్ 1 అని చెప్పుకుని ఒక కంపెనీ అయితే ఉంది. ఆ కంపెనీ సంబంధించిన వెహికల్ నేను అడిగితే డైరెక్ట్ కస్టమర్ అన్ఎక్స్పెక్టెడ్ రివ్యూ అడిగితే, సరే మీ సర్వీసింగ్ సెంటర్ తీసుకెళ్లి బ్యాటరీ కంప్లైంట్ అని చెప్తే పట్టించుకోవట్లేదని అంటారు. నేను చెప్పేది ఏంటంటే మన బ్రాంచెస్ ఆల్రెడీ మీరు చూసుకున్నట్టయితే శ్రీకాకుళంలో టెక్కలి, నరసన్నపేట అండ్ విజయనగరంలో చూసుకుంటే చీపురుపల్లి, గుర్ల, విజయనగరం లోకల్లో ఉంది, ఎస్కోటా ఉంది, అండ్ వైజాగ్ లో ఉంది, అండ్ అలానే అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఉంది, ఏలూరు, జంగారెడ్డిగూడెం, అండ్ అలానే చూసుకుంటే నెల్లూరు, నాయుడుపేటలో మన బ్రాంచ్ మన సప్లైస్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నారు. హైదరాబాద్ లో కూడా మీకు ఎల్బీ నగర్ ఉంది, అండ్ లింగంపల్లిలో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి, మన సప్లైస్ ఏవైతే ఉన్నాయో. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మన సర్వీస్ పాయింట్స్ ఆంధ్ర తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్ అండ్ ప్రతి ఏరియాలో కూడా అవైలబుల్ ఉండేలా మేము ప్లాన్ అప్ చేస్తున్నాం. సో ఎందుకంటే అంటే ఒకటే, మేము డీలర్షిప్స్ పెట్టడమే కాదు, సర్వీస్ అనేది ద బెస్ట్ ఇవ్వలేకపోతే మేము కస్టమర్ వెహికల్ అమ్మకూడదు. మేమే కాదు ఎవరు కూడా కస్టమర్ కూడా రిపేర్ వచ్చిన వెంటనే సర్వీస్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అవును సార్, యాజ్ ఏ కస్టమర్ మనమైనా కూడా డెఫినెట్లీ ఇబ్బంది పడతాం కదా సార్. మేము కస్టమర్స్ నుండి వచ్చిన కాబట్టి ఆ పెయిన్ మాకు తెలుసు. సో కాబట్టి డెఫినెట్లీ చెప్తాం సర్వీస్ వైజ్ గా 100%. అంటే మా కంప్లైంట్స్ రావని నేను చెప్పట్లేదు, కంప్లైంట్ వచ్చేటప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఎంత త్వరగా సాల్వ్ చేస్తున్నాం, సో దీన్ని బట్టే వాళ్ళు సర్వీస్ ఎలా ఇస్తున్నారు చెప్పగలుగుతాం. సో ఆ విషయంలో మేము మా స్టాఫ్ కావచ్చు, మా డీలర్స్ కావచ్చు 100% ద బెస్ట్ ఇస్తున్నారు. మేము సాటిస్ఫైడ్ అండి ఆ విషయంలో మా డీలర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ బ్రాంచ్ ఎక్కడ అనుకుంటున్నారా? మన వైజాగ్ పంజాబ్ హోటల్ జంక్షన్ మర్రిపాలెం హైవే రోడ్ పక్కనేనండి. ఒకసారి మన న్యాచురీస్ షోరూమ్కి రండి. మీకు నచ్చిన వెహికల్, నచ్చిన మోడల్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఆన్ ది స్పాట్ ఫైనాన్స్ ఫెసిలిటీస్ కూడా మన దగ్గర ఉంది. లేట్ చేయొద్దు.